Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube ఛానల్. ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎస్టర్డే మన ఛానల్లో ఒక పోల్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఒకే జిల్లాకి ఒకే పేపర్ కావాలి అండ్ 90 రోజుల సమయం కూడా కావాలి అని ఒక ఆప్షన్, ఇచ్చిన సమయం సరిపోతుంది అని రెండో ఆప్షన్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపుగా 90% అభ్యర్థులు ఫస్ట్ ఆప్షన్ ఎంచుకున్నారు. తప్పకుండా మాకు 90 రోజుల సమయం కావాలి, అలాగే ఒక జిల్లాకి ఒకే పేపర్ కావాలి అని చెప్పేసి. సో ఇంత మెజారిటీ ఉంది అంటే దాదాపుగా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేది ఈజీగా మనకి అర్థమైపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంకో చిన్న విషయము, మనకి నిన్నటితో అప్లికేషన్స్ ఫిల్ చేసే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆన్లైన్లో. సో టోటల్ అప్లికేషన్స్ ఈరోజు పేపర్లో మనకి రావడం జరిగింది. సో దాదాపుగా 5.67 లక్షల మంది, అంటే దాదాపుగా 6 లక్షలు వేసుకోండి, 5.67 లక్షలు, దాదాపుగా ఒక 6 లక్షలు అలా వేసుకున్నా కూడా ఇంతమంది అప్లికేషన్స్ మనకి తీసుకోవడం జరిగింది. అయితే దీంట్లో కొంతమంది మెజారిటీ తక్కువ పర్సెంట్ కావచ్చు, కొంతమంది సమయం ఎలాగో లేదు, ఎందుకు అప్లై చేసుకోవడము, డబ్బులు దండగా అని చెప్పి మానేసిన వాళ్ళు కొంతమంది ఉండుంటారు. ఒకవేళ కరెక్ట్ టైం మనకి ఇచ్చినట్లయితే ఈ కొద్ది ఏదైతే ఉందో మిగిలింది అది కూడా కంప్లీట్ అయిపోయి దాదాపుగా 6 లక్షలు కంప్లీట్ అయి ఉండేది. ఫ్రెషర్స్ ఎవరైతే ఆలోచిస్తున్నారో ఇంతమంది ఇన్ని లక్షల మంది అప్లై చేశారా, దీంట్లో మనం ఉంటామా లేదా అని చెప్పి ఎవరు కూడా కంగారు పడద్దు. దీంట్లో లాంగ్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, షార్ట్ ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇంకొంతమంది టైంపాస్కి అప్లై చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అప్లై చేయాలి కదా అని అప్లై చేస్తారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంతమందిని మనం ఎలిమినేట్ చేసి కొంతమందిని మాత్రమే మనము టార్గెట్గా తీసుకొని కాంపిటీషన్గా ఫీల్ అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం ఏంటంటే కోర్ట్ కేస్. ఈ కోర్ట్ కేస్ అనేది లాస్ట్ 10-15 డేస్ బ్యాక్ కోర్టులో కేసు ఫైల్ చేయడం అయితే జరిగింది. సో అది ఇప్పుడు మనకి వాయిదా పడి ప్రజెంట్ నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ నెంబర్, మన కేసు నెంబర్ వచ్చేసి ఈరోజు డిస్కషన్లోకి రాబోతుందని సమాచారం అయితే వచ్చింది. ఒకవేళ ఈరోజు కాకపోయినా రేపు మండే అయినా ఖచ్చితంగా వీటి గురించి కోర్టులో ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒకటి మనకి మెసేజ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అంటే దీని మీద లోకేష్ గారి స్పందన ఎలా ఉందంటే, ఈ కేసు ఒరిజినల్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేయలేదు, కావాలని చెప్పేసి మన ఆపోజిట్ పార్టీ వాళ్ళు మాత్రమే వేస్తున్నారు, వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా మనము ఖచ్చితంగా ఇచ్చిన డేట్స్ ప్రకారంగానే డిఎస్సి కండక్ట్ చేయడం జరుగుతుంది అనే ఆలోచనతో ఉన్నారు. ఈరోజు మీటింగ్లో కూడా ఇదే చెప్పారు. సో దీంట్లో లోకేష్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదంతా కూడా ఇబ్బంది పడుతుంది, ఇన్ని ఎండల్లో చాలామంది బయటకు వచ్చి ధర్నాలు చేస్తుంది ఆపోజిట్ పార్టీ వాళ్ళు కాదు, ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్, ఒరిజినల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో కష్టపడి చాలా రోజుల తర్వాత వచ్చిన డిఎస్సి ఇది, మాకు కూడా అవకాశం కావాలి, ఇన్ని రోజులు బయట వర్క్ చేసుకుంటూ ఉన్నాము, ఇప్పుడే అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి మనము రాసుకోవచ్చు, కొంత సమయం అయితే ఇవ్వండి అని చెప్పేసి చాలామంది ధర్నాలు చేస్తున్నారు. ఇదంతా కూడా ఒరిజినల్ ఆస్పిరెంట్స్ అని చెప్పి చాలామంది వాపోతున్నారు. దీన్ని ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ఒకసారి మన ఛానల్ నుంచి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, విద్యాశాఖ వారందరికీ కూడా. అయితే ఎవరైతే ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో వాళ్ళు మాత్రము ఖచ్చితంగా కొనసాగించండి. సో మనకి ఈ ఎక్స్టెండ్ అనేది జరగవచ్చు, జరగకపోవచ్చు, రేపు కోర్టులో మనకి అనుకూలంగా రావచ్చు, రాకపోవచ్చు, కానీ అదే మైండ్తో ఉండి ఉన్న టైంని మాత్రం ఎవరు కూడా వేస్ట్ చేసుకోవద్దు. మన దగ్గర ఉన్న ఈ తక్కువ టైంలో మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో వెంటనే అప్లోడ్ చేసి మీ దాకా తీసుకురావడం జరుగుతుంది. సో ఎవరు ఇబ్బంది పడొద్దు. మన ఛానల్లో దాదాపుగా మ్యాథ్స్కి సంబంధించి అన్ని టాపిక్స్ కూడా కంప్లీట్ చేసి ప్లేలిస్ట్లో ఉంచడం జరిగింది. దానికి సంబంధించి ఒక్కసారి విజిట్ చేస్తే మీకు ప్రతి ఒక్క టాపిక్ దాంట్లో అందుబాటులో ఉంటుంది. ఫ్రీగానే మధ్యతరగతి ప్లస్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది. ఒకసారి మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు రేపు వచ్చే మాక్ టెస్టులు కానివ్వండి, మనకి ప్రీవియస్లో అడిగిన బిట్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ పర్టికులర్గా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
సో ఎవరు కూడా ప్రిపరేషన్ కూడా ఆపొద్దు. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఎలాంటి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాము. థ్యాంక్ యూ సో మచ్.